పెద్ద తలకాయలని భావిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఇనాక్టివ్ అయిపోవటం, సుబ్బారెడ్డి గారు గైర్హాజరవటం, విజయసాయిరెడ్డి గారు కాంట్రవర్సీలు ఇరుక్కోవటం. సో ఇటువంటి పాథటిక్ సిచ్యుయేషన్ బహుశా 151 సీట్లతో పరిపాలించిన ఒక పొలిటికల్ పార్టీకి రాకూడదేమో, కానీ వైసీపీకి వచ్చింది. మారుతుందా? మారే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే తీరు మార్చుకోకుండా ఇలాగే కొనసాగుతుందా? దీంతోపాటు చాలా అంశాలు, నూతన పారిశ్రామిక విధానం, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. జగడం సత్యనారాయణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి, రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఇటువంటి విషాదం బహుశా రాజకీయ పార్టీలు చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాయి. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనుక చూస్తే వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు అదృశ్యం అయిపోయాయనుకున్న చోటు నుంచి తిరిగి లేచి అధికారం చేపట్టడం, 13 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కరుణానిధి తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠాన్ని తిరిగి అధిష్ఠించడం, దానికోసం ఆయన రోజు సెక్రటేరియట్ ఎదుట కూర్చొని 13 ఏళ్ల నిరీక్షణ తోటి తిరిగి సాధించారు. వైసీపీకి ఏమన్నా అసలు భవిష్యత్తు కనిపిస్తోందా? అంధకారంలో పూర్తిగా కూరుకుపోయినట్టేనా? మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఎన్నికలు జరిగి 2 నెలలే అయింది. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా ఎన్నికలు జరగటానికి 5 ఏళ్ళు ఉంది. 2029లో ఎన్నికలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా ఇవన్నీ తేల్చాల్సినటువంటి టైం, చాలా సమయం ఉంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మాత్రం వాస్తవం. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 సీట్లు 175 సంపాదించడం, ఇప్పుడు 5 ఏళ్ళు చేసినటువంటి తప్పులకు గాను మధ్యలో 5 పోయి 11 మిగలటం ఘోరమైనటువంటి ఓటమి. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకపోవటం అనేటువంటి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి పరిణామం. బహుశా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ తరహా విజయం వస్తుందని వీళ్ళు కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో మనం చూస్తున్నాం కదా, వాసుదేవన్ గారు, గెలిచినోడు హీరో, ఓడినటువంటి వాడు జీరో, అంతే తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడు 40% ఓట్లు వచ్చాయి కదా, జగన్మోహన్ రెడ్డి గొప్పోడే కదా, 40% ఓట్లు అంటే మామూలు విషయం కాదు కదా అని అనుకోవటానికి లేదు. 11 సీట్లతో ఈ పార్టీ ఉంటుందా పోతుందా అనేటువంటి విషయం తర్వాత అసలు ముందు ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ వాళ్ళకి పెద్ద ఆందోళన ఉండదు. నాయకుల్లో మాత్రము వాళ్ళకి ఇప్పుడిప్పుడుగా వాళ్ళకి పవర్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మొన్న 5 ఏళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని కూడా సపోజ్ కొంతమంది మంత్రులు, కొంతమంది కీలకమైన నాయకులు, వాళ్ళందరూ ఇప్పుడు కనపడటం లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. లండన్లో వాళ్ళ ఫ్యామిలీ టూర్లను లేకపోతే ఇంకోటనో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖం చాటేసేటువంటి పరిస్థితి. కొంతమంది అయితే అసలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ళనాని రాజీనామా చేశాడు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు వాళ్ళు కనపడటం లేదు, ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గుంటూరుకు వచ్చేసరికల్లా మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి రాజీనామా చేశాడు. అదేవిధంగా పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసి గుంటూరు ఎంపీగా పనిచేసినటువంటి కిలా రోసే రాజీనామా చేశాడు. ఇంకా రాజీనామాల వాటిలో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఏమిటి అని అంటే ఇప్పుడు అత్యవసరంగా పవర్ పాలిటిక్స్ అంటే ఈ రాజకీయ ఇప్పుడు ఎవరు గెలిచి ఉంటే ఆ గెలిచిన పార్టీలోకి వెళ్ళటమో, గెలిచిన పార్టీకి దగ్గరగా ఉంటామో, లేదు మేము వైసీపీకి దూరంగా ఉన్నామని చెప్పుకోవటమో, న్యూట్రల్గా ఉండేటువంటి విధంగా చూపించుకోవటమో. ఎందుకు ఇది అని అంటే దీనికి కారణం ఏమిటి అని అంటే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించి, లేకపోతే వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే డబ్బులు సంపాదించాలని ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే పవర్ ఉంటే ఇంకా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఆశ ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటిదే రాజకీయం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరి 5 ఏళ్ళు ఎక్కడ ఉంటాం మళ్ళీ పవర్ లేకుండా? అందుకని ఇప్పుడు తెలుగుదేశమా అవకాశం అంటే తెలుగుదేశం, లేదంటే జనసేన ఖాళీ ఉందంటే జనసేన లేదనుకోండి బీజేపీ రెడీగా ఉంటుంది. బీజేపీ అయితే వాళ్ళకి ఖాళీయే కదా, వాళ్ళైనా అవకాశం ఇస్తారు. ఏదో ఒక దాంట్లోకి వెళ్ళామనుకోండి ముందు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. లేదు అని అంటే అసలు ఈ సంపాదించుకోవడం సంగతి తర్వాత. గతంలో వైసీపీ ఉన్నప్పుడు సంపాదించుకొని ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించినటువంటి విషయంలో కేసుల విషయం ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి
వీళ్ళు సంక్షేమ పథకాలు ఒకవైపు మేము డెవలప్మెంట్ వ్యవహారం ఎన్నొక అంటూ గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నిటిని తీస్తామని మొత్తం వైట్ పేపర్స్ మొదలు పెట్టేశారు కదా. డిపార్ట్మెంట్ వైజ్గా వీళ్ళు ఆల్రెడీ తవ్వకాలు మొదలు పెట్టేసినటువంటి పరిస్థితి. దీంతో మరి ఇది జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వీళ్ళ వరకే ఆగిద్దా, ఇంకా కిందికి వచ్చి మందాకు కూడా ఏమైనా వస్తా అనేటువంటి దాని మీద ఎవరికి వాళ్ళు ఇంకా ఎందుకు మనకెందుకు ఈ గొడవ, ఈ కేసులు ఎందుకు గొడవ, ఎందుకు మనం వెళ్ళిపోతే పోతుంది కదా అనేటువంటి దాని మీద ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి మొట్టమొదటి రోజునే అర్థమైనట్టుంది. ఎందుకంటే ఆయన పవర్ ఉన్నప్పుడు వీళ్ళని ఎవరిని గుర్తించలేదు, వీళ్ళని పట్టించుకోలేదు, కనీసం వీళ్ళ నాయకులుగా కనీసము వాళ్ళకి ఆ విధమైనటువంటి హోదా కానీ లేకపోతే అలాంటి పరిస్థితి కానీ లేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. మరి ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ మేము మీకు అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఏమి రారు. ఒకరు వాళ్ళు వెళ్తానన్నా లేకపోతే ఈయన బతిలాడుకున్నా అవకాశం ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మొన్న అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం రావటానికి కారణం నేనే, ఇప్పుడు పోవటానికైతే మాత్రం కారణం నేను కాదు. ఇది ఎట్ట జరిగిందో అర్థం కావటం లేదు, ఎందుకు ఓడిపోయినా కూడా అర్థం కావటం లేదు, వెనకాల ఏదో జరిగిందని చెప్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు రావాలి అని అంటే పొద్దున మళ్ళీ నేనే కాపాడుకుంటాను పార్టీని, నేనే మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకుంటాననేటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. అదే దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాడు. మొన్న ఓడిపోయిన వెంటనే చెప్పినటువంటిది ఏంటి, నాకు ఇంకా వయసు ఉంది, నేను ఓదార్పు యాత్రలు చేయగలను, మళ్ళీ పాదయాత్ర చేయగలను, కాబట్టి నేను రెడీ అనేటువంటి దాని మీద ప్రకటించుకున్నాడు. ఆల్రెడీ ఓదార్పు యాత్ర ప్రారంభించేసాడు కదా. ఎందుకంటే ఆయన బలము బలహీనత రెండు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఆయన బలం ఏమిటి అంటే ప్రధానంగా జనంలోకి వెళ్ళటం. వాళ్ళ నాన్న చచ్చిపోయి వాళ్ళ నాన్న ఉన్నప్పుడే సంపాదించుకున్నటువంటి డబ్బులు ఉన్నాయి, వాటి ద్వారాగా నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. మరి అధికారం అయితే రాలే 2014లో. అరే అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఇంకా జనంలోకి వెళ్ళాలంటే దాని మీద 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, తలలు నిమిరాడు, ఎస్ నేను ఉన్నాను, నేను విన్నానని నమ్మించాడు, గెలిచాడు. అంటే ప్రజల్లో ఉండటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క బలం. మరి ఎందుకు ఓడిపోయాడు 2024 ఎన్నికల్లో? జనంలోకి వెళ్ళలేదు కాబట్టి, 5 సంవత్సరాల పాటు జనానికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇది నా బలహీనతని ఆయనకు అది అర్థమైపోయింది. జనంలోకి పోకపోతే నేను నాకు ప్రజాదరణ ఉండదు. ఇప్పుడు మళ్ళీ జనంలోకి వెళ్ళటానికి ప్రయత్నం మొదలు పెట్టేశాడు. అతనికి 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి అంతా కొంత క్యాడర్ ఉంది, అతను చెప్పినటువంటి వినేటువంటి క్యాడర్ ఉంది. ఈ మధ్యలో నాయకులతో అవసరం ఏమీ లేదు. ఈ వరుస ఎపిసోడ్లు ఏమన్నా పార్టీని కుదేలు చేస్తున్నాయా కృష్ణాంజనేయులు గారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఎపిసోడు, తర్వాత ఏమో రీసెంట్గా మళ్ళీ దువాడ శ్రీనివాస్ గారిది, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది, బొలిశెట్టి సత్య గారి